హాయ్, హ్యాపీ మదర్స్ డే. అమ్మ గురించి ఒక చిన్న పాపాయి అంతరంగం. కలువరేకుల్లాంటి ఎంతో అందమైన ఆమె కళ్ళని చూశాను. ఆమె నన్నే కన్నార్పకుండా చూస్తుంది. ఆ కళ్ళల్లో అమితమైన కరుణ అంతా నాపైనే కుమ్మరిస్తుంది. ఆమె ఎవరు? నన్ను నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడుతుంది మధురమైన కోయిల స్వరంతో. ఆమె ఎవరు? నేను ఏడిస్తే చాలా కంగారు పడుతుంది, ఎంతో ముచ్చటిస్తుంది. ఆమె ఎవరు? ఆకలిస్తే తన ప్రేమనంతా రంగరించి పాలు పడుతుంది. ఆమె ఎవరు? ఎవరైనా వచ్చి నన్ను ఎత్తుకోగానే వాళ్ళు వెళ్ళాక దిష్టి తగిలిందేమో అని దిష్టి తీస్తుంది. ఆమె ఎవరు? తన ఒడిలోకి తీసుకుని లాలిస్తూ తన గుండెలకు హత్తుకుంటుంది ఎంతో ప్రేమగా. ఆమె ఎవరు? ఎంత పనిలో ఉన్నా నాకు సపర్యలు చేయడంలో ఏ లోటు చెయ్యదు. ఆమె ఎవరు? నేను పుట్టాక కళ్ళు తెరిచి చూసింది తననే. నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చింది తనేనా? ఆమె ఎవరు? నన్ను ఎంతగానో ముద్దు చేస్తుంది. నా బంగారం, నా బుజ్జికన్నా అంటూ గారాలు పోతుంది. నా ఆటలను చూస్తూ మిక్కిలి సంతోషపడుతుంది. తను కూడా నాతో ఆడుకుంటుంది. చిన్న పాప నేనా తన? ఆమె ఎవరు? నా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఎవరు చెప్తారు అనుకునేలోపే ఒక పెద్దావిడ వచ్చి నన్ను తన చేతుల్లోకి తీసుకుంది. ఎంత ముద్దొస్తున్నావే అంటూ నన్ను ముద్దు చేస్తుంది. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, అచ్చం మీ అమ్మ పోలికే, ఎంత అందంగా ఉన్నావో అంటూ నా బుగ్గలు గిల్లేస్తుంది. ఆమె మాటలతో నాకు అర్థమైంది, నేను ఆమెలా అందంగా ఉన్నాను అని. చాలా సంబరపడ్డాను. ఆమెవరో నాకు తెలిసింది. తను మా అమ్మ. దేవుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు కదా. నిజమే, అమ్మ ఒక దేవత. తను నాకు దొరికిన ఒక గొప్ప వరం. నేను తన కడుపున పుట్టడం జన్మ జన్మల పుణ్యం. లవ్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. హ్యాపీ మదర్స్ డే అమ్మా.